ఉమ్, మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు ఆ రోజు మిమ్మల్ని తిట్టమన్నారు, మీరు తిట్టారు. సో తిట్టిన వాటిని అన్నింటిని కూడా మేము సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. సో ఐటీడీవీలో మేము వేస్తాం, మీరు తిట్టండి అని చెప్పేసి మీకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెనకాల రాజకీయ కుట్ర జరిగింది. ఇది మీ మీద ఒకటి రకమైనటువంటి ఆస్తి కబ్జా, ఇంకొకటి మీ భుజం మీద తుపాకీ పెట్టి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని కాల్చేటువంటి ప్రయత్నం పక్కగా జరిగింది, స్పష్టంగా కనిపించింది. కోర్స్ అంటే మీ పాత్ర కూడా కొంత ఉంది ఇందులో, ఒప్పుకోవాల్సిన విషయం, అవునన్నా కాదన్నా. బట్ ఇప్పుడు యా. ఈ ఇద్దరు గురించి మీరు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు, చిలకలూరుపేట ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏం లేదండి, ఒకటి న్యాయం గెలవాలండి. హ్యూమన్ రైట్స్ అనేవి కాపాడాలి. ఎవరికైనా దేశంలో ఎక్కడైనా ఆ వచ్చే హక్కు, వ్యాపారం చేసుకునే హక్కు, నివసించే హక్కు ఉంది. అది కాపాడండి. ఆ ఇట్లా నేను రానివ్వము, దట్టు ఊళ్ళోకి దట్టు వస్తే ఎన్ఆర్ఐలు పెట్టుబడి చంపేస్తాము. పెట్టాలని చెప్పేసి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు భారత్లో. వాళ్ళ ఆస్తులు కబ్జా చేసుకుంటే ఎవరు వస్తారు, ఎవరు పెట్టుబడి పెడతారు? ఈ ఆస్తులకి సార్ ఇది రక్షణ లేదు. ఆ అసలు నేను హైదరాబాద్ లోనో ఎక్కడో పెట్టుకోవాల్సిన వాడిని, లేదా ఎట్లయినా అమెరికాలో పెట్టుకోవాల్సిన అన్ని అవకాశాలు ఉన్నప్పుడు వచ్చి చిలుకూరు పెట్టలో ఎందుకు పెట్టానండి? ఆ నా ఊరు కదండి, నా ఊరు బాగుపడాలనే కదా. సో ఒక్కటే అండి, న్యాయం గెలవాలండి. పార్టీలు చూడద్దు ఎవరు. రైట్. న్యాయము గెలవాలి, న్యాయాన్ని నిలబెట్టాలి, హ్యూమన్ రైట్స్ కాపాడాలి, మానవ హక్కులు అనేది కాపాడాలి. అది నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ. మీ న్యాయ పోరాటం కొనసాగాలి, దీనికి ఒక ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందాం. బట్ రావి మురళీమోహన్ గారు, గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నన్ను రెచ్చగొట్టి నాతో మాట్లాడించి కావాలనే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని టార్గెట్ చేయించి నాతో పోస్టులు పెట్టించారు. సో అప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో నమ్మాల్సి వచ్చింది. నమ్మి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని తిట్టాల్సి వచ్చింది, దూషించాల్సి వచ్చింది సోషల్ మీడియా వేదికగా. అమెరికాలో ఉంటూ తన ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి. బట్ ఆ ప్రయత్నం వెనకాల ప్రతిపాటు పుల్లారావు ఉన్నారు. ఆయనే నా ఆస్తిపైన కన్నేశారు. నా ఆస్తిని కబ్జా చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా తన భుజం మీద తుపాకీ పెట్టి విడుదల రజనీని కాల్చేటువంటి ప్రయత్నం చేశారు అన్నది ఈరోజు ఆయన రియలైజ్ అయ్యి మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన న్యాయ పోరాటం చేస్తూ అంటున్నారు తన ఆస్తి కోసం, తన ఊరు కోసం, తన ప్రాంతం కోసం. ఈ పోరాటం ఎంత దూరం అవుతుంది, దీనిపైన ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.